Hi bro. Hi. Arunachal Pradesh, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh, Sikkim. బ్రో ఇటు పక్కన అన్నీ అయిపోయినాయా? అలానే లేదు, మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. హలో నమస్తే అందరికీ. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా, విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నా. విజయవాడకి చిన్న పని నుండి నేను వచ్చాను. నేను ఇక్కడ బస్ స్టాండ్లో డార్మెంటరీ తీసుకున్నా. హోటల్స్ తీసుకుంటే డబ్బులన్నీ హోటల్స్కి అయిపోతాయి. ఇప్పుడు నేను విజయవాడకి వచ్చాను కదా, ఇక్కడ విజయ్ బ్రోని కలుద్దానికి వచ్చా. ఎక్స్ప్లోర్ విత్ విజయ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రోది 70 days ట్రిప్ అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వచ్చాడు. విజయవాడ దగ్గరే బ్రోది తిరువూరు. సో ఇక్కడికి వచ్చాను విజయ్ బ్రో కలుద్దామని. నేను బ్రోకి ఫోన్ చేస్తే, బ్రో కలుద్దాం బ్రో, నేను విజయవాడకి వస్తాను, డీకాథ్లాన్ షాపింగ్ చేయాలి, సో నిన్ను కూడా కలుస్తాను, అక్కడ బస్ స్టాండ్ దగ్గరే ఉండు, వస్తాను నేను అని చెప్పాడు బ్రో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను, బస్ స్టాండ్లోనే ఉన్నాను ఇప్పుడు. బ్రో ఇప్పుడు కాసేపులో వస్తున్నారు. ఇప్పుడు విజయ్ బ్రో గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. బ్రో ఇప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ చేస్తున్నాడు, 70 days అయిపోయింది, ఇంకా 130 days ట్రిప్ చేస్తున్నాడు. నెక్స్ట్ నార్త్ ఈస్ట్కి వెళ్తాడు. బ్రో చాలా ఇయర్స్ నుంచి ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాడు, ఇండియా మొత్తం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను నెక్స్ట్ ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ ట్రిప్ చేయాలనుకుంటున్నా. సో బ్రోని కలిసి కొన్ని టిప్స్ అవన్నీ అడగదామని బ్రోని కలుస్తున్నా. మెయిన్ రీజన్ అయితే అదే, బ్రోని కలిసి మామూలుగా మనకి నార్త్ ఈస్ట్ ట్రిప్ ట్రావెల్ చేయడం చాలా కష్టం. సో బ్రోకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బ్రోని అడగడానికి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు కాసేపట్లో మేము కలిసి డీకాథ్లాన్కి వెళ్తాం, అక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి. ఇప్పుడు నేను బస్ స్టాండ్లో ఉన్నా, ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా బ్రో కోసం. ఒక 1/2 hourలో వచ్చేస్తాడంట. బస్ స్టాండ్ దగ్గర ఇక్కడే ఇదేదో పార్క్ లాగా ఉంది, ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. హాయ్ బ్రో. వచ్చేసా కార్లోకి. బ్రో కార్ అంతా లేచిపోయింది అనుకోలా. బ్రో ఏం బ్రో ఇది, ఎందుకు బెడ్ వేపిస్తున్నది? ఇక్కడ బెడ్ వేపిస్తాడు. విజయవాడకి వచ్చారు ప్లైవుడ్ కోసం బ్రో. ప్లైవుడ్ అంటే షాపింగ్ డీకాథ్లాన్ రెండింటికి మేము అందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం. బ్రో మీ పేరు? రామ్. మీది? జావేద్. మీది బ్రో? కళ్యాణ్. మీది బ్రో? డ్రైవింగ్ చేస్తాను. అఖిల్. సో ఇప్పుడు మేము అందరం కలిసి డీకాథ్లాన్కి వెళ్తాం షాపింగ్ చేయడానికి. బ్రో అక్కడ ఏం కొంటాడో చూద్దాం అన్నీ కలిసి. 10 మంది కాల వచ్చేసాం డీకాథ్లాన్. బ్రో కార్ చూడండి, ఇది నెక్స్ట్ చేయబోయేది మధ్యప్రదేశ్, మేఘాలయ, హర్యానా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, సిక్కిం. ఇవన్నీ అయిపోయినాయి, అటు పక్కనే ఇప్పుడు చేయాల్సినవి. బ్రో ఇటు పక్కన అన్నీ అయిపోయినాయా? అలానే లేదు, మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. ఓకే, మొత్తం మిక్సింగా? మణిపూర్ అవ్వలా, త్రిపుర అవ్వలేదు, కొన్ని ఉన్నాయి కదా, మహారాష్ట్రలో చాలా ప్లేసులు కవర్ చేయలేదు. ఓకే అన్నీ మిక్సింగ్ అయితే ఇప్పుడు మ్యాప్. ఓకే బ్రో, లోపల ఏం కొందామని బ్రో? లోపల సైకిల్స్ కొందామని. ఓకే లోపల ఏం కొనాలి బ్రో చెప్పట్లా, ఒక్కోటి చూపిస్తాడేమో లోపల ఏమేమి కొనాలో, మళ్ళీ అది ఎందుకు కొన్నాడో చెప్తాడు. ఇక్కడ వచ్చేసాం, సైకిల్ తీసుకున్నాం రాక్ రైడర్ 7000. బ్రో దగ్గర కూర్చొని మరి మొత్తం ప్రిపేర్ చేపిస్తాడు. సైకిల్ ఎందుకు తీసుకున్నావు బ్రో? మేఘాలయలో అక్కడ క్యాంప్ చేయడానికి. అందుకని మేఘాలయ ఒక్కదాని కోసం? మేఘాలయ కోసమే, డ్రీమ్ అంతే. చిరపుంజిలో కానీ కుదిరితే చిరపుంజిలో కూడా వెళ్దాం, ఎలా ఉంటుంది. ఇవన్నీ తీసుకొని కుర్చీలన్నీ, క్యాంపింగ్ గేర్ మొత్తం ఒక్క చూపిస్తాడు బ్రో, అన్బాక్స్ చేసి చూపిస్తాడు. సో మొత్తం షాపింగ్ అయిపోయింది. సైకిల్స్ తీసుకున్నాం, హెల్మెట్స్, ఈ కుర్చీలా బ్రో, చైర్స్, క్యాంపింగ్ గేర్ అండ్ స్వెటర్స్ అవన్నీ తీసేసుకున్నాం. బిల్లింగ్ చేస్తున్నారు, యాప్ యూజ్ చేసి బిల్ చేస్తారు. బిల్లింగ్ అయిపోయినాక బయట కలుసుకుందాం. బయట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో, ఎందుకు తీసుకున్నాం అన్నీ. ఇక్కడ పెడతాను 3 ఎక్స్పోజ్ చేసి పెట్టినా, అన్నీ తీసేసుకున్నాం. టోటల్ బిల్ ఎంత ఏంటంటే
టోటల్ బిల్ 42,154 అయింది. మేము డీకాథ్లాన్లో సైకిల్ కొన్నాం కదా, సైకిల్ పెట్టుకోవడానికి వెనకాల క్యారియర్ కావాలి, అది లేదు. ఇదేదో షాపింగ్ మాల్కి వచ్చాం, అది ఎక్కడ చూసినా దొరకట్లా. అదేం బ్రో ఎక్కడ చూసినా దొరకట్లా? ఏమో మరి చూడాలా, ఇక ఏది లేకపోతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవడం. చూద్దాం, అన్నాడు వెళ్ళాడు లోపలికి, దొరుకుతుందని అనుకుంటున్నా. బ్రో వెళ్ళాడు లోపలికి వెళ్ళి తీసుకోవడానికి. అది ఇంత పెద్ద సైకిల్ షాప్లోనే లేదు, అది ఇంకెక్కడ దొరికిద్దో, లేకపోతే ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే. విజయ్ బ్రో మళ్ళీ బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసాడు. ఇప్పుడు నేను బస్ స్టాండ్లో ఉన్నా. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బ్రో అందరికి. బాయ్ బ్రో, నీకు కూడా. ఓకే బాయ్ బ్రో. ఈరోజు చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు, ఎందుకంటే విజయవాడకి వచ్చిన పని ఏం జరగలేదు. చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. చాలామంది కామెంట్ చేస్తున్నారు బ్రోకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని. ఎవరైనా కలిసేదానికి వచ్చినప్పుడు అలా కూర్చోంటారు, చాలామంది యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. యాటిట్యూడ్ కాదు బ్రో, కొంచెం సైలెంట్ టైప్, అంటే ఇంట్రోవర్ట్ టైప్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడు. కొత్త వాళ్ళు వస్తే అంతే కదా, ఎవరైనా హాయ్ అని చెప్తే మనకు తెలియని వాళ్ళతో అలాగే ఉంటాం కదా. సో అలా ఉంటాడు బ్రో. నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నాడు. నేను కొంచెం లాస్ట్ టైం కూడా కలిసాం కదా, అందుకే కొంచెం అలవాటు పడితే బ్రో మంచిగానే ఉంటాడు. నాకు కొంచెం హ్యాపీగా ఉంది. బాగా అన్నీ మాట్లాడుకున్నాం విజయ్ బ్రోతో. కొన్ని టిప్స్ చెప్పాడు, అండ్ యూట్యూబ్ గురించి కూడా కొంచెం ఎస్సీఓ కదా బ్రో చేసేది. నాకు కొన్ని టిప్స్ చెప్పాడు, ఎలా చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా చేయాలని. సో థ్యాంక్ యూ బ్రో. ఈరోజు అంతే, మళ్ళీ రేపు వస్తాడు బ్రో, రేపు మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.